దేనికైనా ఒక టైం రావాలనుకుంటా కదా! ఎన్నిసార్లు అనుకున్నానో దీని గురించి అయితే కనీసం నేను దీన్ని పక్కకు పెట్టి అయితే ఒక 3 నెలలైతే అయితుంది. ఏందంటే అసలు మిషన్ లోపల ఎట్లుంది? ఏం కథ? చూద్దాము, దులుపుదామనే ఆలోచననే లేకుండా పోతుంది. కుట్టుకుంటున్నా డబ్బులొస్తాయి, తీసుకుంటున్నా వసూలు చేసుకొని పర్సులో పెట్టుకుంటున్నా. ఇంతవరకే అయితుంది. అయితే ఇప్పుడు 3 నెలల నుంచి నేను గుట్టి పాపం దానికి కూడా బాగా బరువైపోయినట్టుంది. లోపల ఎంత డస్ట్ జమ అయిందో ఏమో! అయితే ఇక సౌండ్ అయితే వస్తుందనమాట. కొంచెం కర్రమని సౌండ్ అయితే వస్తుంది. అంటే మిషన్ రన్నింగ్ అయ్యేటప్పుడు ఇదేందిరా ఇది అనేసి అనుకున్నాను. ఎటు పెట్టి ఇవాళ దీన్ని క్లీన్ చేద్దామని అయితే ఇట్లా పెట్టుకున్నాను అనమాట. ఒకసారి అయితే మీరు మిషన్ని చూడండి అసలు. నేనైతే ఇక ఇట్లా మొత్తానికి ఫస్ట్ ఇది ఇంతకుముందు ఒకసారి క్లీన్ చేశాను. మళ్ళీ సెకండ్ టైం అనమాట. అంటే ఇంత లేట్గా క్లీన్ చేయడము ఇది ఫస్ట్ టైం అనమాట. ఒక నెల రోజులకు ఒకసారి అట్లా క్లీన్ చేసుకునేదాన్ని. ఇప్పుడు మాత్రం 3 నెలలకు ఎక్కువనే అయింది. సంక్రాంతి అప్పుడో ఏమో దులిపిన అనుకోరా అండి. అప్పుడు దులిపిన అంటే మళ్ళీ ఇప్పుడు క్లీన్ చేసుకుంటున్నా దీన్నైతే. ఇక మొత్తానికి దీని లోపల ఎంత చెత్త ఉందో ఒకసారి అయితే చూడరు. చూస్తే పరిశాన్ అవుతారు. అసలు నా నెగ్లెక్ట్ ఇంత ఇంత కచరని జమ చేసిందా అని అయితే అనిపించింది. దీన్ని రోజు వాడతాం, పైన దులుపుకుంటాం కానీ అసలు ఇంత చెత్త జమ అయిందని అయితే నేను ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను. ఒకసారి చూడండి, మీకు వీడియోలో క్లియర్గా చూస్తాను. ఇక చూసిర్రా అస్సలు ఘోరంగా అంటే ఘోరంగా జమ అయింది లోపల కచర అయితే. అసలు దీన్ని ఎలా క్లీన్ చేయడమో ఏం కథనో అనిపిస్తుంది. చాలా కచర అంటారా. చెమ్కీలు, దారాలు, చిన్న చిన్న సూదులు, మనకు బట్టలకు పిన్నులు వస్తాయి కదా, అంటే ఇట్లా ట్యాగ్ వేసిన పిన్నులు, అవి కూడా అందులో ఉన్నాయి. ఆ సన్న సందులో నుంచి అయితే ఇట్లా పడ్డాయి అనమాట. ఒకసారి చూసిరు కదా, ఇగో ఎంత ఘోరంగా అంటే దాని కింద అంత డస్ట్ జమ అయ్యి ఇది తిరిగేటప్పుడు సౌండ్ ఒక రకంగా వస్తుందన్నమాట. అందుకనే ఇక ఈరోజు అయితే ఈ పని అయితే పెట్టుకున్నాను. ఆయిల్ సుత కొంచెం చేంజ్ అయింది, కాకపోతే ఆయిల్ అయితే నేను ఇప్పుడు చేంజ్ చేయదలుచుకోలేదు. అది కూడా ఎందుకనే చెప్తా. ఇప్పుడు చూడండి, ఆయిల్ అనేది నేను ఆ రోజు పోసింది హైలోనే ఉంది, ఇంకా లో వరకు అయితే రాలేదు. అందులో మన కలర్ అయితే బాగా ఏం మారలేదని నా ఉద్దేశం. ఒకవేళ మీరు వీడియో చూసే వాళ్ళు ఉంటే లేదు మార్చాలంటే నేను మారుస్తాను. నేను కొన్ని బాయ్స్ టైలర్ల వీడియోలు చూసిన ఆయిల్ ఎప్పుడు మారవాలి ఏం కథ అనేసి. అప్పుడు వాళ్ళు చెప్పిర్రు ఏంటంటే ఒక 6 మంత్కి అలా కూడా మార్చుకోవచ్చు అన్నారు. ఇప్పుడు నేను తెచ్చి కూడా దీపావళి అప్పుడు తెచ్చిన అంటే ఎన్ని నెలలు అవుతుందో ఏమో ఒకసారి చూసుకొని వీలు చూసుకొని మారుస్తా. అయితే ఏంటంటే కొంతమంది సెటర్లో ఉంటారు కదా, అంటే సెటర్లలో స్టిచ్చింగ్ చేస్తారు చూడు, వాళ్ళకి చాలా డస్ట్ అయితే వస్తుంది. నేనంటే ఇంట్లో ఉన్నాను కాబట్టి కొంచెం డస్ట్ అనేది తక్కువ ఉంటుంది, కానీ సెటర్లలో కుట్టే వాళ్ళు, బయట కుట్టే వాళ్ళకు చాలా డస్ట్ వస్తుంది. అలాంటప్పుడు ఆయిల్లో కూడా డస్ట్ జమ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళైతే ఒక 3 మంత్స్కి ఒకసారి చేంజ్ చేసుకుంటేనే బాగుంటుందేమో అని నా ఉద్దేశము. ఎందుకంటే నేను ఇంట్లో కుట్టేదాన్ని ఓన్లీ ఇప్పుడు నేను కుట్టే బట్టల థ్రెడ్డే ఇంత జమ అయిందంటే ఇంకా బయట డస్ట్ వస్తే ఇంకెంత ఉంటుంది చెప్పండి. అయినా కనిపించని డస్ట్ చాలానే ఉంటుంది, కానీ చూశారు కదా అసలు ఎంత ఘోరంగా. నేనైతే ఇక ఈ చిన్న బ్రష్ అయితే దులపడానికే పెట్టుకున్నాను అనమాట. ఈ సన్న సన్న సందుల్లో కొంచెం బ్రషింగ్ లాగా ఉంటుంది కదా, అందుకని ఇక దీన్ని అయితే పెట్టేసుకున్నా. కానీ ఘోరంగా బీభత్సవంగా అంటే బీభత్సవంగానైతే అసలు చెత్త అనేది జమ అయిపోయింది సందుల్లో. అట్లనే ఆయిల్లో కూడా కొంచెం అక్కడక్కడ గున్ను పిన్నులు లాంటివి అలాంటివి కూడా పడ్డాయి అనమాట. నాకైతే అబ్బా నేను ఎందుకు ఇంత లేట్ చేశానా అని అనిపించింది. ఏదైనా సరే మన వస్తువు చూసారు కదండి, ఇగో పిన్ను, ట్యాగ్ పిన్ను, ఏదైనా మనం వస్తువు మనం రెగ్యులర్గా మన బాడీని ఎట్లా మెయింటైన్ చేసుకుంటామో దీన్ని కూడా మెయింటైన్ చేస్తేనే మనకి ఇంకా కొన్ని రోజులు పని ఎక్కువ చేస్తుంది అని నాకైతే అనిపించింది. అంటే సౌండ్ని బట్టి నాకు తెలిసిందనమాట. ఇంత లేట్ చేయొద్దేమో అని అయితే అనిపించింది. ఒకవేళ ఇప్పుడు కలర్ అయితే ఇలా ఉంది కదా, ఆయిల్ కలరు, మీరు కామన్గా ఆల్రెడీ సీనియర్ టైలర్లు అయితే, నేనైతే మిషన్ తెచ్చి కొత్తగానే కాబట్టి, మీరు ఒకవేళ సీనియర్ టైలర్లు అయితే మాత్రం ఒకవేళ మార్చమంటే మార్చేస్తాను. ఎందుకంటే దీని గురించి పెద్దగా ఐడియా మనకు లేదు కదా, అందుకని అనమాట. అయితే ఇప్పుడు కిందనైతే క్లీన్ చేశాను, కానీ దీని కింద ఇంకా అసలు కనిపించని చెత్త ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇదైతే నేను ఫస్ట్ టైం నట్లయితే ఓపెన్ చేస్తున్నాను. ఇంతకుముందు క్లీన్ చేసినప్పుడు ఇంత ఇవన్నీ తీయలేదు, ఇప్పుడైతే తీస్తున్నాను. అప్పటి నుంచి చూద్దాం మరి దీనికి కూడా ఎంత డస్ట్ అనేది జమ అయిందో. దీని కింద కూడా అసలు ఏందబ్బా మరీ డస్ట్లా అంటే సన్నగా ఉంటుంది చూడండి, ఆ దారాలు అయితే మొత్తం జమ అయిపోయినాయి అనమాట. నాకు అది కూడా తీసినాక అమ్మో గింతుందా అని అనిపించింది నాకైతే. ఒకసారి మీరు కూడా ఇలాంటి మిషన్ వాడేది ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే మిషన్ మంచిగా నీట్గా ఉంటుంది కదా, మనకు కూడా పని మంచిగా ఎక్కువ రోజులు మన్నిక అవుతుంది అంటారు కదా, గట్ల అనమాట. మొత్తానికైతే ఇట్లనైతే నేను ఇవన్నీ తీసి ప్రతి దాని కింద ఇక డస్టే ఉంది అనుకోండి, ఒక్కదాని కింద కాదు ప్రతి దాని కింద డస్టే ఉంది.
చూసారు ఇగో దీని కింద కూడా ఎంత డస్ట్ ఉందో, ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నది. అసలు నేను ఇంత లేట్ చేశానా అనిపించింది. అయితే నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను కదా దీని గురించి, అయితే కాలు బాగా పెయిన్ వస్తుంది అనేసి. నేను ఈ మధ్యన గ్రహించింది ఏంటంటే, మనం బ్లౌజ్ కుట్టుకుంటూ కామన్గా కటింగ్ చేసినవి ఉన్నాయంటే మంచిగా కుట్టబుద్ధి అయ్యి లేవము ఒక్కొక్కసారి 2-3 బ్లౌజులు అయిపోయేదాకా. అయితే నేను ఈ మధ్యన ఏం చేస్తున్నానంటే, అట్లా ఒక రోజు 4-5 కుట్టాలి అని ఒక టార్గెట్ పెట్టుకున్నప్పుడు, ఒక బ్లౌజ్ కుట్టినాక ఒక 5 మినిట్స్ అలా లేచి కొన్ని వాటర్ తాగి అవతలు వేసి అట్లనే కొంచెం సేపు వాకింగ్ లాగా అయితే, అదే ఫోన్ చూసుకుంటూ అయినా సరే కానీ వాకింగ్ అయితే చేస్తున్నా. నాకు కొంచెం ఈ కాలు తిమ్మిరి లాంటిది అయితే అది లేదు. అదైతే నేను అంటే ఇప్పుడు నేను నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ గురించి చెప్తున్నా, అవి ఎట్లా పోతున్నాయి అనేది కూడా మీకు వీడియోలోనైతే చెప్తున్నాను. అలాగని మిషన్ బ్యాడ్ అని మాత్రం నేను చెప్పాను. కదలిక లేకపోతే ఏదైనా మనం ఈ మిషన్ పని అనే కాదు, ఏ పని అయినా సరే కదలిక లేకపోతే మన బాడీ అట్లే ఉంటుందేమో అని అయితే నాకు అర్థమైందనమాట. అందుకనే మీరు ఒక బ్లౌజ్ కుట్టిన తర్వాత కొంచెం లేచి వాటర్ తాగి అవతలి వేసి ఒక 2-3 మినిట్స్ అలా వాకింగ్ చేయండి. మళ్ళీ నార్మల్గా కూర్చోండి మిషన్ పైన. మళ్ళీ ఇంకొకటి, నేను బాయ్స్ టైలర్ని అడిగిన, అన్న ఇట్లా అవుతుంది నాకు అని అంటే, వాళ్ళు ఏమన్నారంటే, మీరు ఫస్ట్ మిషన్ దగ్గరకని కూర్చుంటారమ్మా, అట్లా కూర్చోవద్దు, మరి కొంచెం దూరం అని కూర్చునేలానే ప్రయత్నం చేయండి. వీలైనప్పుడు అలా లేచి ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అన్న మీరు వాకింగ్ చేస్తే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదని అయితే చెప్పిండు. అదైతే నాకైతే వర్కౌట్ అయింది. వాళ్ళు చెప్పింది కూడా నేను కొంచెం వెనక్కి జరిగి కూర్చుంటున్నా. అదేవిధంగా ఒక బ్లౌజ్ కంప్లీట్ కాగానే లేచి కొంచెం వాకింగ్ చేస్తే కొంచెం నాకైతే రిలీఫ్ ఉంది అనమాట కాలుకైతే. మళ్ళీ ఇంకొకటి, లైటింగ్ గురించి చెప్పాను కదా, నేను లైటింగ్ అనేది ఏం చేసిన అంటే, మీరు అన్నట్టుగా కొంచెం డార్క్ ప్లేస్ ఉన్న కాడ మనకు లైట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం యూజ్ చేస్తాం కదా. అయితే నేను ఈ మధ్యన లైట్ అయితే యూజ్ చేయట్లేదు. ఎందుకంటే నాకు మిషన్కు ఆపోజిట్ అంటే మిషన్కు పైననే అంటే గోడకు దగ్గరకే ఉంటుంది నా మిషన్ అయితే, ఇంతకుముందు చూసారు కదా, అక్కడ పైకి అనేసి నేనైతే ఒక లైట్ అయితే ఫిట్టింగ్ అయితే చేయించుకున్నాను. అలా ఒక్క లైట్ వేస్తే చాలు, ఫుల్ వెలుతురు వస్తుంది. బ్లౌజ్కు మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేకుండా అవుతుంది. అట్లా ఒక లైట్ అయితే ఫిట్ చేసుకున్నాను. ఒకవేళ మీరు ఈ లైట్ యూజ్ చేయొద్దు అని అనిపిస్తే, ఎప్పుడన్నా నైట్లో మనకు ఎమర్జెన్సీ బట్టలు ఉన్నప్పుడే యూజ్ చేయండి. ఇట్లా రెగ్యులర్గా అయితే ఆ లైట్ యూజ్ చేయకపోవడమే బెస్ట్ అని అయితే నాకు అనిపించింది అనమాట. అయితే కొంతమంది ఆ ఎర్తింగ్ వస్తుందని చెప్పారు. ఆ ఎర్తింగ్ అనే అంటే జల్ అంటుంది, షాక్ వస్తుంది అంటారు. ఆ జల్ అనేది ఎర్తింగ్ ఉంటేనే వస్తుంది. అది కరెంట్ వాళ్ళకి చెప్తే వాళ్ళే మీకు ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తారండి. ఇట్లా మొత్తానికైతే నా మిషన్కి గింత చెత్త జమ అయిపోయింది అబ్బా. నా ఏమంటారు పనితనం ఇట్లున్నది. రోజు కుట్టుకుంటున్న పాపం, దీన్ని యూజ్ చేస్తున్న, దాన్ని పట్టించుకోవడం నేను మర్చిపోయినా అంతే అనమాట. మొత్తానికైతే ఇట్లా నేను క్లీన్ చేసిన తర్వాత మిషన్ మంచిగా రన్ అవుతుంది, స్మూత్గా సౌండ్ లేకుండా వస్తుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, మనకు సౌండ్ లేకుండా మిషన్ రావాలంటే ఎలాగానే నేను ఇదే బోటిక్లోనే అడిగాను. వాళ్ళు ఏం చెప్పారంటే, మనం మొత్తం స్టిచ్చింగ్ అయిపోతుంది కదా, అంటే కుట్టుడు అయిపోతుంది, ఈరోజు మొత్తం మిషన్ పక్కకు పెట్టేస్తున్నాం, మళ్ళీ రేపే స్టార్ట్ చేస్తామని అన్నప్పుడు ఏం చేయాలంటే, మనం కొంచెం సేపు ఆయిల్ను స్ప్రే చేయాలన్నట. అంటే ఇప్పుడు మనం కామన్గా మిషన్ తొక్కేటప్పుడు ఎట్లా ఒత్తుతాము, సేమ్ అట్లనే ఒత్తి పడితే ఆయిల్ అనేది మొత్తం సరఫరా అయిపోతుంది కదా బాడీలోకి. అప్పుడు అట్లా అయినాక రేపు మార్నింగ్ కుడతాం కాబట్టి అప్పుడు మిషన్ అనేది బాగుంటుంది. మీరు ఎప్పుడైనా సరే, మీరు ఆయిల్ ఎక్కుతుంది కదా దారం చుట్టేటప్పుడు, మిషన్ తొక్కేటప్పుడు అని అనుకుంటారు, కానీ పని లేనప్పుడు దానికి ఆయిల్ ఎక్కించి ఉంచారు అనుకో, ప్రొద్దుగాల కనుక మీరు తొక్కినట్టయితే మీకు స్మూత్గా నడుస్తుంది, రన్నింగ్ మంచిగా అవుతుంది, డిస్టర్బెన్స్ లేకుండా వస్తుందని అయితే చెప్పారు. అది కూడా నాకు బాగానే అనిపించింది. ఎందుకంటే నేను ఈ మధ్యన 2-3 టైమ్స్ అయితే అట్లా ట్రై చేసిన అనమాట. ఇక ఇట్లా ఇంట్లో కూడా ఇక బొచ్చడి చెత్తనైతే జమ అయింది, పూసలు అవి చూస్తున్నారు కదా, అసలు ఎంత ఘోరంగా ఉన్నదో చెత్త అయితే ఇంట్లో కూడా. ఇవి కూడా నేను ఈ బ్రష్ తోటి అయితే క్లీన్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక మనకు టైలరింగ్ అంటే అసలు మామూలు చెత్త ఉండదు. ఒక మంచం వీడియోలో స్టార్టింగ్ చూడొచ్చు, ఆ మంచం దివాన్ అనమాట. మా దివాన్ మీద ఎవరం పడుకోము, మొత్తం నాకు కస్టమర్ల బట్టలకే సరిపోతుంది. వచ్చిన వాళ్ళందరూ కూడా అంటారు, కస్టమర్లు అందరూ కూడా, ఏంటక్క మొత్తం మంచం నింపేసావు బట్టలన్నీ అని అంటే, ఇక మరి మనకున్న స్పేస్నే మనం ఉపయోగించుకోవాలి కాబట్టి ఇక నేనైతే దీనికైతే బట్టలకే పెట్టేశాను. ఎప్పుడైనా కూర్చుంటాం అంతేగాని పడుకోమన్నమాట దివాన్ మీద. ఇక గట్లనైతే ఇట్లా క్లీన్ అయితే చేసుకున్నాను. నాకు కొంచెం మిషన్ క్లీన్ చేసినాక అదేందో మొహం కడుక్కున్నట్టు అనిపించింది కొంచెం. అంటే మనం కొంచెం బాగా అలసిపోయిన తర్వాత ఫేస్ కడుక్కుంటే స్నానంగానే అయితే ఎంత రిలీఫ్ ఉంటుందో, ఇదంతా క్లీన్ చేసి చూసుకుంటా నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది. చాలా రోజుల తర్వాతనైతే చేశాను కదా. అట్లనే కొంతమంది కింద
ఈ పైడీలు అంటే తొక్కేది అయితే అక్క మిషన్ ఉల్టా చేసి జరపాలని అని అన్నారు. అవసరం లేదు, కింది సైడ్ అయితే నట్లుంటాయండి. కింద పాన పెట్టేసి అది ఎట్లుందో అట్లనే ఉంచేసి కింది సైడ్ పాన పెట్టేసి తింపితే అది కొంచెం లూజ్ కాగానే వెనక్కి జరుపుకుంటే సరిపోతుంది అనమాట. ఇవి కూడా క్లీనింగ్ అయితే చూస్తారు కదా, పిల్లలు అటు ఇటు ఏదో ఒకటి పారేస్తూనే ఉంటారు. ఇట్లా నేను దీన్ని కూడా క్లీన్ అయితే చేసుకున్నాను. అదేవిధంగా మీరు ఎప్పుడు క్లీన్ చేసుకుంటారో చెప్పండి. అంటే ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేస్తారో, ఇంకేదన్నా చిట్కాలు ఉంటే కూడా, మీకు తెలిసినవి ఉంటే కూడా మిషన్ గురించి అయితే చెప్పండి. నాకు తెలిసిన 4 ముచ్చట్లు అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మరి